హాయ్ అండి అందరికీ. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను నాన్ వెజ్ అయితే తిన్ను, వెజ్జే. కాబట్టి నేను బీరకాయ ఎగురైతే వండుతున్నాను. నేను వారంలో 3 రోజులు అయితే నాన్ వెజ్ తిన్ను. శుక్రవారం, ఇంకా శనివారం, సోమవారం, మిగతా రోజులైతే కంపల్సరీ నాన్ వెజ్ తింటాను. ఇంకా పండగలు ఏమైనా వస్తే కూడా తిన్ను, మిగతా వారాలు కూడా. ఇంకా పూజలు ఏమైనా వస్తే అన్నం అయితే వండేసాను. అలాగే దేవుడికి దండం పెట్టేసుకుని టిఫిన్ చేసి కాఫీ తాగేసాను. ఇప్పుడు కూర అయితే వండేస్తున్నాను. నేను వండితే బీరకాయ ఎగురు మా ఆయనగారు చాలా ఇష్టంగా తింటారండి. అయితే నేనైతే ఇలా వండుతాను. నూనె వేసైతే నూనె మరిగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు అయితే వేసి గట్టితో తిప్పుకుని అయితే మగ్గనిస్తాను ఒక 10 నిమిషాల వరకు. మగ్గిపోయినండు. ఇప్పుడు ఇందులో అయితే పసుపు, అలాగే ఉప్పు, కారం వేసి నీరు వేస్తాను ములిగేంత వరకు. ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు ములిగేంత వరకు అయితే నీళ్ళు వేస్తాను. ఒకసారి మొత్తం కలుపుకున్నాకైతే ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తాను. ఇప్పుడైతే ఎల్లిపాయ జీలకర్ర మిక్సీలో అయితే ఆడేసాను పేస్ట్ కింద, అది అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ గట్టితో తిప్పుకుని అయితే మూత వేసి దగ్గర పడేంత వరకు అయితే ఉడకనిస్తాను. దగ్గరికి అయితే పడిపోయింది, అయిపోయింది కూర అయితే. లాస్ట్ అయితే కొద్దిగా కొత్తిమీర వేస్తాను. చాలా బాగుంటుందండి ఈ బీరకాయ ఎగురు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడున్నా సరే బీరకాయ కూర ఎగురు ఎల్లిపాయ జీలకర్ర మాత్రం వేస్తాను. పాపకైతే అన్నం తినిపించేస్తున్నాను. అంటే 2 పూటలు కూర ఎందుకని చెప్పేసి అయితే ఇంట్లో తోడుపెట్టిన పెరిగేసి అయితే ఆఫ్టర్నూన్ తినిపించేస్తున్నాను. సాయంకాలం అయితే కూర వేసి తినిపిద్దామని చెప్పేసి నైట్ ఎప్పుడైనా సరే నేను పెరుగన్నం తినిపించానండి. ఎందుకంటే రంపు చేసేద్దని చెప్పేసి పిల్లలకి, అందుకని ఆఫ్టర్నూన్ తినిపించేస్తాను. నైట్ అయితే ఏ కూర ఉన్నా సరే వేసి తినిపిస్తాను. మీ అందరికీ అయితే హాయ్ చెప్తుందండి మా పాప ఫోన్ చూసి. పాపకైతే తినిపించేసాను. ఇంకా టీవీ చూస్తే అయితే నేను తినేస్తున్నాను అన్నం. నేను ఎప్పుడు వారం చేసినా సరే, అంటే దండం పెట్టుకున్నప్పుడు శుక్రవారం కూర వేసి తిన్నాక పెరిగేసి అయితే కంపల్సరీగా తింటాను. మా పాప అయితే చాలా సీరియస్గా టీవీ అయితే చూస్తుంది. అంటుపడి ఉంటే అంటుపడి మాత్రం వేసుకుని తింటాను కంపల్సరీగా. నేను ఎప్పుడు పెరుగన్నా తిన్నా సరే. పెరుగు అయితే చాలా కమ్మగా ఉందండి. మా ఊళ్ళో పాలు చాలా చిక్కగా ఉంటాయి. తింటాం అయితే అయిపోయింది. ఇలాగండి ఈరోజైతే ఇలా గడిచింది.